హే అమిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో డేట్స్ గురించి. సో డేట్స్ మన ఆరోగ్యానికి మంచివేనా? అది తింటే వెయిట్ లాస్ అవుతామా? పోనీ వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుందా? డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందా? సో ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. అండ్ ముస్లిమ్స్ ఫాస్టింగ్ వదలగానే లేదంటే ఎవరైనా కూడా ఫాస్టింగ్ వదలగానే డేట్స్ తినమని చెప్తారు. ఎందుకు ఫాస్టింగ్ వదలగానే డేట్స్ తినాలి? సో ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. వాటి సొల్యూషన్స్ అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, డీటెయిల్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవుదాం. అండ్ బిఫోర్ దాట్, నా వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ని చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నాకు మోటివేటింగ్గా ఉంటుంది. సో నేను కూడా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డేట్స్ అనేవి ఓన్లీ టేస్ట్ పర్పసేనా? చాలామంది డేట్స్ ఓన్లీ టేస్ట్ పర్పసే యూజ్ చేస్తుంటారు. కానీ దాంట్లో ఉన్న మినరల్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, వైటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మన హెల్త్కి అది ఒక బెస్ట్ థింగ్ అని నేను చెప్తాను. అండ్ ఎవరెవరు ఎన్ని తినాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డయట్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎన్ని తినాలి, అండ్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్ని తినాలి, ఫాస్టింగ్ వదిలాక ఎన్ని తినాలి అని చెప్పేసి నేను డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో చూద్దురు కానీ. సో లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేద్దాం. ఈ డేట్స్ అనేవి న్యాచురల్గా ఎనర్జీ బూస్టర్స్ అనమాట. వీటిలో మనకి కార్బోహైడ్రేట్స్లో గ్లూకోజ్, ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇన్స్టాంట్ ఎనర్జీ ఇవ్వడానికి ఇవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. వీటి నుంచి మనకి ఇన్స్టాంట్ ఎనర్జీ దొరుకుతుంది. అండ్ వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుంది. అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటే తగ్గిపోతాయి అన్నమాట. సో డేట్స్లో మనకి ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ, అసలు ఉండవనే చెప్పాలన్నమాట. సో ఫ్యాట్స్ లేకపోతే ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ కూడా తక్కువగా ఉంటుంది కదా. కాకపోతే దీంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని దీన్ని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి. డయాబెటిక్ పేషెంట్స్ వీటిని తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తినండి. ఎందుకంటే వీటిలో షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి అన్నమాట. ఇవి తింటే షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. ఎందుకు? అది కూడా ఎక్కువగా తింటే మాత్రమే షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. సో జాగ్రత్తగా లిమిట్లో చూసుకొని తినండి. సో దానివల్ల డయాబెటిక్ పేషెంట్స్ యాక్చువల్లీ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వడం అనేది ఎక్కువగా తిన్నప్పుడు జరుగుతాయి. మీరు లిమిట్లో తీసుకున్నట్టయితే మీ షుగర్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు దీంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అయితే దీంట్లో లిమిట్లో తినొచ్చు. మీరు ఏదైనా సాలెడ్స్ కానీ ఓట్స్ మిక్స్ చేసుకున్నప్పుడు దాన్ని లిమిట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. సో లిమిట్లో తీసుకున్నట్టయితే మీ క్యాలరీస్ అనేవి ఒక లెవెల్కి మించకుండా ఉంటాయన్నమాట. సో మీరు షుగర్స్ తీసుకోవాలి, దాంట్లో షుగర్ యాడ్ చేసుకునే బదులు దాని ప్లేస్లో ఒకటే కానీ లేదంటే 2 డేట్స్ కానీ యాడ్ చేసుకోండి. సో దట్ షుగర్స్ బ్యాలెన్స్ అవుతాయి. మీకు ఎన్ని కావాలో బాడీకి అన్ని దొరుకుతాయి అన్నమాట. సో వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. వాళ్ళు ఫాస్టింగ్ వదిలాక లేదంటే ఏ రిలీజియన్ వాళ్ళైనా ఫాస్టింగ్ వదిలాక డేట్స్ తినమని చెప్తారు. ఎందుకు ఫాస్టింగ్ వదిలాక డేట్స్ తినాలి అంటే ఇది మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అట్ ద సేమ్ టైం మనకి కావాల్సిన ఇన్స్టాంట్ ఎనర్జీని ఇది ఇస్తుంది అనమాట. అందుకని ఫాస్టింగ్ వదిలాక చాలామంది డేట్స్ తింటారు. సో ఇన్స్టాంట్ ఎనర్జీ దొరుకుతుంది మనకి, అట్ ద సేమ్ టైం మన బాడీ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. సో అందుకని ఇలా తింటారనమాట. ఓకే, మరి దీంట్లో ఉండే క్యాలరీస్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఒక డేట్ తిన్నట్టయితే దాని నుంచి మనకి 20 క్యాలరీస్ దొరుకుతాయి అన్నమాట. సో ఎవరెవరు ఎన్ని తినాలి అంటే, మీరు ఒకవేళ డయటింగ్లో ఉన్నారు అంటే 1 to 2 డేట్స్ తినండి చాలు. అంతకంటే ఎక్కువగా తినకండి. మీరు ఏదైనా ఓట్ మీల్ చేసుకున్నప్పుడు దాన్ని కొంచెం స్వీట్గా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 1 to 2 యాడ్ చేసుకోండి. సో దాని నుంచి వచ్చే క్యాలరీస్ తక్కువ కాబట్టి అండ్ షుగర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ డైట్ మీకు సరిపోతుంది. అట్ ది సేమ్ టైం డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు కూడా 1 to 2 తీసుకుంటే సరిపోతుంది. షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వవు వాళ్ళకి, ఒకవేళ 1 to 2 రేంజ్లో తీసుకున్నట్టయితే. అండ్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు 5 to 6 డేట్స్ తిన్నట్టయితే వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అనమాట మీకు. సో మీరు వెయిట్ గెయిన్ అవ్వాలంటే అబవ్ 5 తీసుకోండి, వెయిట్ లాస్ అవ్వాలంటే 1 to 2 తీసుకోండి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే 1 to 2 డేట్స్ తీసుకోండి. మీకు హెల్ప్ఫుల్ అనమాట ఇది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And thanks for watching. Thank you.